మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, యోసేపుకి మరియకి దేవుని యొక్క దూత స్వప్నమందు చెప్తుంది, హెరోదు రాజు యేసుక్రీస్తుని వెతుకుతూ ఉన్నాడు కాబట్టి ఐగుప్తుకి వెళ్ళిపోండి అని. ఆ రాత్రి సమయమున యోసేపు మరియా బిడ్డ అయిన యేసుక్రీస్తు వారిని తీసుకొని ఐగుప్తుకు బయలుదేరుతారు. యేసుక్రీస్తు జన్మించిన తరువాత ఆ యేసుక్రీస్తు ఏ విధంగా అయినా కానీ జీవించి ఉండాలి అని తల్లిదండ్రులు పడే ప్రయాసను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బెత్లెహేము నుంచి ఐగుప్తు వరకు దాదాపు 65 కిలోమీటర్లండి. ఆ కాలంలో వారి యొద్ద వాహనాలు అనేటివి మామూలుగా ఈ ఒంటెలు లేకపోతే గాడిదల మీదే ఆ కాలంలో ప్రయాణం చేసేవారు. ఒకవేళ బై వాక్ వెళ్తే మాత్రము చాలా దినాలు వారు ప్రయాణం చేసి ఉండాల్సింది. వారు ఆ ప్రయాణాన్ని లెక్క చేయలేదు, కానీ ఏ విధంగా అయినా కానీ యేసుక్రీస్తుని బ్రతికించుకోవాలి అని ప్రయాసపడ్డారు. హేరోదు రాజు చనిపోయిన తర్వాత వారు ఐగుప్తు నుంచి తిరిగి వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ బెత్లెహేము నుంచి వాళ్ళు నజరేతుకు ప్రయాణం చేస్తారు. హేరోదు రాజు కుమారుడు ఏలుతున్నాడని తెలిసి బ్యాక్ టు బ్యాక్ ఈ జర్నీ మొత్తం మనం చూసుకుంటే దాదాపు 2500 కిలోమీటర్లు వారు ప్రయాణించారండి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, క్రీస్తుని జీవితంలో జన్మించిన తర్వాత ఆ క్రీస్తుని నువ్వు కాపాడుకుంటున్నావు. ఏ చిన్న హింస వచ్చినా, ఏ చిన్న శ్రమ వచ్చినా యేసుక్రీస్తుని విడిచిపెట్టేస్తూ ఉన్నావా? పరిస్థితులకి యేసుక్రీస్తుని అప్పగించేస్తూ ఉన్నావా? అలా ఉండకండి, ప్రయాసపడండి. అది ఎటువంటి శ్రమ అయినా, శోధన అయినా, నీలో ఉన్న యేసుక్రీస్తు యొక్క రూపాన్ని నువ్వు విడిచిపెట్టవద్దు. నీ పాత జీవితానికి తిరిగి వెళ్ళిపోవద్దు. శ్రమ కలిగిన, హింస కలిగిన ఏది నా దేవుడి నుంచి నన్ను నా దేవుడి నుంచి నన్ను దూరం చేయగలదు అని పౌలు గారు చెప్పిన విధంగా మీ జీవితాన్ని జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.